Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కీలక ఎలిమినేటర్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ఎస్ఆర్హెచ్ పై చిచ్చర పిడుగు చెలరేగి ఆడాడు. 29 బంతుల్లోనే 97 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ధ్రువ్ జూరియల్ 50 పరుగులు, జైస్వాల్ 29, రియాన్ పరాగ్ 26 పరుగులతో రాణించారని చెప్పాలి. మొత్తం మీద 20 ఓవర్లలో 243 పరుగులు చేసింది ఆర్ఆర్. ప్రఫుల్ హింగే 3 వికెట్లు, శివాంగ్, మలింగ, నితీష్ తలో వికెట్ తీసుకున్నారు. ఎస్ఆర్హెచ్ ముందు 244 పరుగుల భారీ విజయ లక్ష్యం ఉంది. చూడాలి, కాటేరమ్మ కొడుకులు చెలరేగి ఆడితే ఈ టార్గెట్ అనేది పెద్ద లక్ష్యం కాదని కూడా అభిమానులు చెప్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, సూర్యవంశీ ఆడినటువంటి విధానంతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం పర్టికులర్ గా కావ్యమారన్ కూడా చాలా డల్ గా కనపడేటువంటి సిచ్యువేషన్. ఆ రన్ రేట్ తో కానీ ముందుకు వెళ్తే ఏదైతే 300 పరుగులు ఉందో ఎస్ఆర్హెచ్ బదులుగా ఆర్ఆర్ఏ చేసేది అనేటువంటి ఒక మాట కూడా అన్నారు. సూర్యవంశీ ఒక 2-3 రోజుల క్రితం నా టార్గెట్ T20లో డబుల్ సెంచరీ అనేటువంటి మాట రీచ్ అవుతాడో ఏమో, మొత్తం ఒక 50 బంతుల్లోనే అని అందరూ అనుకున్నటువంటి పరిస్థితి. ఏంటి, ఏ విధంగా చూడాలి ఆర్ఆర్ బ్యాటింగ్ సంబంధించి ఎలా ఉండబోతోంది సెకండ్ ఇన్నింగ్స్? అది అంటే సూర్యవంశీ ఆడినటువంటి ఆడతీరు గానీ, ఆ తర్వాత ధ్రువ్ జూరియల్ ఆడినటువంటి ఆడతీరు గానీ చూస్తే అది కంప్లీట్ గా బ్యాటింగ్ పిచ్ అనేటువంటిది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఆడినటువంటి ఇన్నింగ్స్ ఏదైతే ఉందో ముఖ్యంగా అంటే వైభవ్ సూర్యవంశీ కెరీర్ లోనే ది బెస్ట్ ఇన్నింగ్స్ గా చెప్పుకోవచ్చు. ఎలిమినేటర్ మ్యాచ్ కి సంబంధించి చాలా సీరియస్ ఫోకస్ పెట్టి అతను ఆడటం, భారీ ఎత్తున అతను అంటే ఎక్కడా కూడా భయపడకుండా ప్యాట్ కమిన్స్ కానీ లేదా ఇతర బౌలర్లు ఎవరైనా సరే దూకుడు కావటం అనేది జరిగింది. ఇక అయితే నాకు అతని కెరీర్ మీద ఇప్పుడు అంటే ఈ రోజుతో కొంత భయం పట్టుకుంది. ఎందుకనంటే ఇప్పటి వరకు చాలా కాన్ఫిడెంట్ గా కనపడినటువంటి వైభవ్ సూర్యవంశీ అంటే ప్రతి బాల్ ని నేను హిట్టింగ్ చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉండటం, ముఖ్యంగా అది బ్యాటింగ్ పిచ్ల వరకు అయితే ఓకే, కానీ బౌలింగ్ పిచ్ల మీదకి వెళ్ళిన తర్వాత డిఫెన్స్ ప్లే ఆడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది అలాగే అలవాటు పడిపోతే రేపొద్దున అతను అంటే కేవలం బ్యాటింగ్ మీద మాత్రమే దృష్టి పెడతాడా, ఫీల్డింగ్ వంటి అంశాల మీద అతను దృష్టి పెట్టలేడా అనేటువంటిది కూడా కొంత ఈ రన్నింగ్ విషయంలో కానీ వీటి విషయంలో కానీ ఫిట్నెస్ అనేది మెయిన్ గా ఉంటుంది. కాకపోతే అతను వాటి మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా అతను సెంచరీ మిస్ అవడం అనేది బాధాకరంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ కి సంబంధించి చూస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ వీళ్ళ ముగ్గురు మీదనే మ్యాచ్ డిపెండ్ అయి ఉంది అనేది అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ వీళ్ళ ముగ్గురు కనుక చెలరేగి ఆడితే హైదరాబాద్ ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ఆర్హెచ్ ఈ మొత్తం సీజన్ లో కూడా డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసింది ఈ మ్యాచ్ లో నేను కూడా చెప్తున్నారు. ఏంటి, ఎలా చూడాలంటారు వెంకట్? మనం లాస్ట్ ఈ మ్యాచ్ లో వాళ్ళు పరుగులు బాగా కట్టడి చేశారని చెప్పుకోవచ్చు. నేనైతే 270 పైగా స్కోర్ నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందని అంచనా వేశాను, కానీ అక్కడ వరకు వెళ్ళనీయకుండానే కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా అంటే ఆ తర్వాత ఎప్పుడైతే 15 ఓవర్ల తర్వాత నుంచి కూడా అంతకుముందు వైభవ్ సూర్యవంశీ అవుట్ అవడం, ఆ తర్వాత 15 ఓవర్ల నుంచి క్రమంగా స్కోర్ స్లో అయిపోవడం ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాం. కాబట్టి ఇక మిగిలిన ఓవర్ల విషయంలో కొంత ప్యాట్ కమిన్స్ కూడా కొంత బౌలింగ్ చేంజెస్ చాలా జాగ్రత్తగా చేయడం ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. ఎస్, ఆర్ఆర్ తరఫున మొదటి 15 ఓవర్లు కూడా ఫియర్లెస్ క్రికెట్ ఆడారు. మరి ఎస్ఆర్హెచ్ ఎంత వరకు చేస్తుంది అనేటువంటి మాట. మొదటి వికెట్ పార్ట్నర్షిప్ దాదాపుగా ఒక 100-120 పరుగుల వరకు చేస్తే తప్ప అంత ఆశాజనకంగా ఉండదు మ్యాచ్ అనేటువంటి పవర్ ప్లే లో కనీసం వికెట్ పడకుండా 90-95 పరుగులు చేయగలిగితే ఎస్ఆర్హెచ్ కంపల్సరీ గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే మిడిల్ ఓవర్స్ కి సంబంధించి కూడా ఆర్ఆర్ ఏదైతే 6 ఓవర్ల నుంచి కూడా పరుగులు రాబట్టిందో 15 ఓవర్ల వరకు వీళ్ళు కూడా అదే కంటిన్యూ చేయగలిగి చాలా జాగ్రత్తగా ఫియర్లెస్ క్రికెట్ ఆడితే కేరింగ్ ఆడాలి, ఫియర్లెస్ ఉండాలి. కాబట్టి అది జరిగితే మాత్రం ఎస్ఆర్హెచ్ గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎస్, ఎస్ఆర్హెచ్ లో మ్యాచ్ టర్నింగ్ ప్లేయర్ అంటే ఏం చెప్తారు మీరు? ఈ రోజు నేను అభిషేక్ శర్మ అనుకుంటున్నాను. అభిషేక్ శర్మ గానీ ఇషాన్ కిషన్ గానీ వీళ్ళిద్దరిలోనే మ్యాచ్ ఉండేటువంటి అవకాశం ఉంది కంపల్సరీ. యాజ్ యూజువల్ గా ఏంటి మీ ప్రిడిక్షన్? ఇప్పటి వరకు చూసారు ఆ పిచ్ కండిషన్స్ కావచ్చు, లేకపోతే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్, ఆర్ఆర్ విధ్వంసాన్ని కూడా మనం చూసాం. మీ ప్రిడిక్షన్ ఏంటి మ్యాచ్ విన్నింగ్ కి సంబంధించి? ఎస్ఆర్హెచ్ ఈ రోజు అయితే ఎస్ఆర్హెచ్ కి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మీరు అన్నట్టుగా చెప్తూ ఉంటారు, నేను రివర్స్ లో చెప్తున్నాను అని అంటున్నారు. ఒకవేళ అలా చెప్తున్నారా లేకపోతే? లేదు 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 ఈ రోజు కొంత కాన్ఫిడెంట్ గానే చెప్తున్నాను. ఎస్ఆర్హెచ్ అయితే గెలిచేటువంటి అవకాశాలు ఉండొచ్చు. మరి జోఫ్రా ఆర్చర్ని కనుక అభిషేక్ శర్మ ఎదుర్కోగలిగితే మాత్రం ఎస్ఆర్హెచ్ కి విజయ అవకాశాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. చూద్దాం ఏ విధంగా ఉండబోతోంది అనేది. రైట్, ఇక కీలక ఎలిమినేటర్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడని చెప్పాలి. ఎస్ఆర్హెచ్ పై ఈ చిచ్చర పిడుగు చెలరేగి ఆడాడు. 29 బంతుల్లోనే 97 పరుగుల
సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ధ్రువ్ జురేల్ 50, జైస్వాల్ 29, రియాన్ పరాగ్ 26 పరుగులతో రాణించారని చెప్పాలి. 20 ఓవర్లలో 243 పరుగులు చేసింది ఆర్ఆర్. ప్రఫుల్ హింగే 3, శివాంగ్, మలింగా, నితీష్ తల వికెట్ తీశారు. ఎస్ఆర్హెచ్ ముందు 244 పరుగుల భారీ విజయ లక్ష్యం ఉంది. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది మ్యాచ్ అనేది.